కాంగ్రెస్లో లోక్సభ టికెట్ల పంచాయతీ మొదలైంది. ఖమ్మం లోక్సభ సీటుకు వీహెచ్ దరఖాస్తు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొందరు నేతలు. తానను టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కొండల్, లోక్సభ టికెట్ల పంచాయతీ ఏంటి డీటెయిల్స్? మొత్తానికైతే కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల అభ్యర్థుల ఎంపిక అన్నది కొంత హడావిడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయి. అయితే తాజాగా ఖమ్మం పార్లమెంట్ అన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అత్యంత డిమాండ్ ఉన్న ఎంపీ స్థానంగా భావించింది. అక్కడ ఖమ్మం ఎంపీ కోసం అని భారీగా ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ నుంచి గతంలో మాజీ ఎంపీ, కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి కూడా అక్కడ నుంచి బరిలోకి మరోసారి దిగేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో విహెచ్ కూడా అక్కడ దరఖాస్తు పెట్టుకున్నారు. ఖమ్మం సీట్ తనకు కేటాయించాలని చెప్పి విహెచ్ కూడా దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా రేణుకా చౌదరికి ఆగ్రహం తెప్పించాయి. ఈ రోజు ఉదయం నుంచి రేణుకా చౌదరి నివాసంలో తన కార్యకర్తలతో భేటీ అయ్యారు. రేణుకా చౌదరికి మద్దతుగా మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా హాజరయ్యారు. దాంతో పాటు జిల్లాకు సంబంధించిన పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఈ కార్యకర్తల సమావేశంలో హాజరయ్యారు. మొత్తానికి వారందరూ కూడా రేణుకా చౌదరి మీరు బరిలో ఉండాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే పార్టీలో ఒక రకమైన కుట్ర జరుగుతుంది, తనకు పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నాలు కొందరు చేస్తున్నారన్నది ప్రధానంగా రేణుకా చౌదరి భావిస్తుంది. మొన్న వేసిన డీసీసీ నియామకాల్లో కూడా తన అభిప్రాయం ఏ మేరకు తీసుకుంటారు, తన ఏకపక్షంగా పిసిసి నిర్ణయం తీసుకొని డీసీసీని ప్రకటించింది. ఇదంతా తనను కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నారన్న ఆవేదన రేణుకా చౌదరిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కార్యకర్తలతో సమావేశం కావడం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే తాను పార్టీలో ఉండే అవకాశం కూడా లేకపోలేదన్న ఒక మెసేజ్ ను పార్టీ హైకమాండ్ కు రేణుకా చౌదరి సమావేశం ద్వారా ఇవ్వబోతుంది. థ్యాంక్ యూ కొండల్.